ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారండి, ఈరోజు వీడియో అయితే నేను ఒక బ్యూటిఫుల్ చైన్ అనేది తయారు చేశాను అనమాట. చాలా బాగుంది. సో నేను అనుకుంటే సరిపోదు కదా, ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే చెప్పాలి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో అది చేసేటప్పుడు మేకింగ్ వీడియో కూడా నేనైతే షూట్ చేసినది, ఎలా చేసిన ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆ చైన్ ఎలా చేశాను అనుకుంటున్నారా? ఒకసారి చైన్ అయితే చూపిస్తాను. చూపించాక మీకు అయితే ఎలా చేశాను ఏంటి అనేది చెప్తానండి ఫ్రెండ్స్. ఇదే అనమాట చైను, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వైట్ పాల్స్ అయితే ఇలా అయితే చేశాను అనమాట. చైన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి లాకెట్ అనుకుంటున్నారా? లాకెట్ అయితే అస్సలు కాదండి. ఇది వచ్చేసరికి ఇయర్ రింగ్స్. మా చెల్లి అయితే నాకు గిఫ్ట్కి ఇచ్చిందండి ఇయర్ రింగ్స్. చాలా పెద్దవి అయిపోయి నేను ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ అయితే అస్సలు పెట్టుకోను, నా ఫేస్ కూడా అస్సలు సెట్ కాలేదు. సో గిఫ్ట్గా ఇచ్చింది కదా, ఏం చేద్దామో ఏంటి అనుకొని చిన్న ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఇది లాకెట్గా యూజ్ చేసి చైన్ అయితే చేద్దాం అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసరికి కొంచెం ఇలా అయితే చూడండి బ్లెండ్ అయితే చేశాను అనమాట. కొంచెం ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా మనకి ఏంటంటే చూడండి వైట్ పాలు ఉంటాయి కదా మనకి, ఈ వైట్ బీడ్స్ ఉన్న అలాగే షుగర్ బీడ్స్ అండి. ఈ మిడిల్ ఉంది కదా, ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి వైట్ బీడ్ అనమాట. వైట్ బీడు అలాగే షుగర్ బీడ్ యూజ్ చేసి అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదైతే 2 లేయర్స్ అయితే ఇలా అయితే చేశాను నేను. సో మనము ఎలాగ పెట్టుకోం కదా, ఇది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ఈ చైన్ అయితే తయారు చేశాను. మనకి 2 లైన్స్ అయితే తీసుకొని పూసలన్నీ కూడా గుచ్చుకున్నాను అనమాట. సో వీటికి మనకి ఏంటంటే మనకి మార్కెట్లో ఇటువంటి దారం అయితే మనకు దొరుకుతుందండి, చైన్స్ చేసుకోవడానికి అని అడిగితే ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి 10 రూపీస్ అంతా పడుతుంది అంతే. ఇటువంటి రీల్ అయితే ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూసలు కావాలి కదా, వాటి కోసం అని చెప్పేసి ఇదిగోండి పూసలు అయితే తీసుకున్నాను అంతే. మనకి ఇంకేమీ ఉండదు. సో దారంలోకి అయితే పూసలు అన్నీ కూడా ఎక్కించేయాలి. ఫస్ట్ అయితే మనం లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలంటే లెంత్ అంత లెంత్ తీసుకొని అయితే ఈ విధంగా చైన్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఉక్కులు ఉంటాయి కదా, ఏవైనా చైన్ ఉక్కులు, ఇలా అయితే చైన్ ఉక్కు పెట్టేశాను. ఇటువైపు వచ్చేసరికి నా దగ్గర గోల్డ్ కలర్ అయితే ఉక్కులు ఉంటాయి అన్నమాట. అవి ఏం చేశానంటే కట్ చేసేసరికి చిన్న హుక్ అయితే తయారు చేసి ఇలా అయితే వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే వేసుకున్నాకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి లాకెట్ అయితే చేసుకున్నాను. ఇలా 2 లైన్స్ అయితే వేసుకున్నానండి. 3 లైన్స్ అయితే బాగా హెవీగా అయిపోతుంది. సో సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నాను. ఒకసారి దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 లైన్స్ అయితే వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ చూసారు కదండి చైన్ అయితే, ఇది మనకి సారీస్ పైకి అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను. సో చైన్స్ కూడా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అండి మనం. నేను చేసినవి కూడా ఉన్నాయి. అలాగే ఈసారి కొంచెం మనకి మోనాలిసా బీడ్స్ మనకి బ్లౌజ్కి కింద హ్యాంగింగ్స్లా వేసుకుంటున్నాం కదా, ఆ బీడ్స్తో కూడా చైన్స్ అయితే మనం చాలా బాగా తక్కువ బడ్జెట్లోనే చేసుకోవచ్చు. మనకి బయట 700-1000 రూపీస్ ఇలా అయితే ఉన్నాయి కదా, మనకి తక్కువ బడ్జెట్లోనే మనము చేసుకోవచ్చు. ఈసారి నేనైతే అవి ఏదైతే చేస్తానమాట చైన్ చేసేటప్పుడు మీకు ఫుల్ వీడియో అనేది పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, మనకి రానిదంటూ ఏమీ ఉండదు తెలుసా, మనం ట్రై చేస్తే ఏదైనా సరే అయిపోతుంది. మన మెయిన్ ఏంటంటే మనం అది చెయ్యాలి. చేస్తే ఒకసారి ఫెయిల్ అవుతుంది కానీ తర్వాత ఫెయిల్ అవ్వదు కదా. సో మనం అది సక్సెస్ అయినంత వరకు అలా చేస్తూ ఉంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి చైన్ లాకెట్ అనమాట. లాకెట్ కాదండి, ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ చూడండి కొంచెం కిందకి అయితే బెండ్ చేస్తాను అనమాట, మనకి లాకెట్లా యూజ్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చైన్కి థ్రెడ్ ఉండాలి కదండి, థ్రెడ్ అలాగే వైట్ పాల్స్, షుగర్ బీడ్స్, అలాగే మనకి చిన్న సెజర్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం దారం అయితే తీసుకోవాలన్నమాట. దారంలోకి చూడండి ఇలా అయితే ఒక వైట్ పాలు అలాగే ఒక షుగర్ బీడు, ఒక వైట్ పాలు ఒక షుగర్ బీడు, అలా అయితే మొత్తం కూడా మనము
ఇలా చూడండి మొత్తం కూడా గుచ్చేసుకోవాలి. మనకి ఫస్ట్ అయితే లెంత్ తీసుకోవాలన్నమాట. మనకి అంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకొని ఇంకా అలా ఒక్కొక్క పోస్ అయితే ఇలా గుచ్చుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చేత్తో కానీ నేను ఫస్ట్ చూపించాను కదా, అలా అయితే చాలా వేగంగా అయితే అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా దండ అయితే మొత్తం కూడా తయారు చేసుకోవాలి మనము. నేనైతే కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంత బాగుందో చూడడానికి. వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. వైట్ పాల్ ఇలా అయితే బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే కుట్టేశాను. ఇంకా 2 లేయర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇలా మొత్తం కూడా కుట్టుకొని మనకి చూసారు కదండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదండి. మనకి వచ్చాక ఏం చేయాలంటే ఇప్పుడు మనము తాళ్ళు అయితే ముడిపెట్టుకోవాలండి. ముడిపెట్టుకొని మనకి హుక్స్ అయితే పెట్టుకోవాలి. నాకైతే చైన్ హుక్ ఉందని చెప్పేసి నేను చైన్ హుక్ అయితే పెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ పాత చైన్స్ హుక్లు ఉంటాయి, అదే కొత్తవి తీసుకున్నా సరే మనము ఈ చైన్ యూజ్ చేసేటప్పుడు ఆ చైన్ అయితే హుక్స్ అనేవి పెట్టుకోవచ్చు కదండి. నెక్స్ట్ ఇంకో వైపు అయితే ముడైతే పెట్టుకోవాలి. ఇలా ముడి పెట్టుకున్నాక మనకి వీటిపైకి రౌండ్ సింబల్ది చిన్న ఉక్కు ఉంటుంది కదండి, ఆ ఉక్కు అయితే పెట్టుకోవాలి. మనకు ఒక వైపు అయితే ముడైన అవసరం ఉండదండి, ఇంకో వైపు అయితే మాత్రం గట్టిగా ముడైతే పెట్టుకోవాలి, మళ్ళీ ఊడిపోతుంది కదండి. సో మనకి ఈ థ్రెడ్ అయితే బాగుంటుందండి నార్మల్ థ్రెడ్ కన్నా. నార్మల్ థ్రెడ్ అయితే తెగిపోతుంది కదా, ఇది అంత వేగంగా తెగిపోతుంది కాబట్టి ఈ థ్రెడ్ యూజ్ చేస్తే మార్కెట్లో మనకు దొరుకుతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువంటి ఉక్కును అయితే ఇప్పుడు నేనైతే కట్ చేసుకొని కొంచెం రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని మనకు ఉక్కులాగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తం ఫైనల్ లుక్ వచ్చేసరికి అయితే ఇలా అయితే ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మొత్తం అయిపోయాక చైన్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఇదే అనమాట. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ బాయ్.